హాయ్ అందరికీ. మనం ఈరోజు కామారెడ్డి దగ్గర ఉన్న రామారెడ్డి టెంపుల్కి వెళ్ళినాం. రోజు అంటే ఇది మంగళవారం రోజు అన్నట్టు. గుడిలో కాలభైరవుడికి పూజలు చేస్తారు అన్నట్టు. కాలభైరవుడు దేవుడు ఉంటాడు. స్పెషల్గా మంగళవారం రోజు కాలభైరవుడికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. వీడియోలో ఫుల్గా చూపిస్తా, చూడండి అందరూ. టెంపుల్ మాత్రం స్టార్టింగ్లో బాగా విశాలంగా మంచిగా ఉంటుంది. అటు సైడ్ వాష్రూమ్స్ అన్నీ బయటనే ఉంటాయి. ఇది లోపల అన్నట్టు, టెంపుల్ లోపలికి రాకముందే బయట కాలు కడుక్కోవడానికి ఒక నీళ్ళ టాకి ఉంటుంది. ఆడనే కాలు కడుక్కోవాలా. స్నానం చేసే వాళ్ళు స్నానం చేయడానికి లోపల టోకెన్ తీసుకోవాలా. 20 రూపీస్కి టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకుంటే దాన్ని మనము ముంతలు ఇస్తారు చెంబుల్లాగా. అవి తీసుకుపోయి మనము బావిల నుంచి 5 చెంబుల నీళ్ళలాగా ఇట్లా స్నానం చేసి ఎత్తి మీద నుంచి అదే నీళ్ళని మంచిగా నీళ్ళు పట్టుకొచ్చి దేవుడికి మనం నీళ్ళు పోయాలన్నట్లు. మనం నీళ్ళు పోస్తే ఆ నీళ్ళు ఒకరు పోస్తే ఇంకొకరు మనం నీళ్ళని తాగాలట. ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు, నాకు తెలియదు. మనం పోస్తే వేరే వాళ్ళు తాగుతారండి, వాళ్ళు పోస్తే మనం తాగాలన్నట్టు. కొన్ని నీళ్ళు నోట్ల తీర్థంలాగా తీసుకోవడము. గుడి స్టార్టింగ్లో గోపురం దగ్గర ఇక్కడ ఫస్ట్ డోర్ ఉంటుంది. మనం స్టార్టింగ్ ఎంట్రన్స్ది. తర్వాత బయటకు వచ్చేది కూడా ఇంకొక డోర్ ఉంటుంది. దీని తిరుగులో ఇట్లా ప్రదర్శనలు చేసినాము, అది చూపిస్తున్నా. ఇది బయట స్టార్టింగ్లో అన్నట్టు. ఇట్లా సైడ్లకి ఇల్లులు ఇట్లా ఉన్నాయి, మంచిగా అందులోనే ఉంటారు కావచ్చు. వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు, చూపిస్తున్నాయి చూడండి. గుడి మాత్రం మస్తు ప్రశాంతంగా ఉంది. గాలి వెళ్తురు అనేది మంచిగా ఇట్లా ఉంది. కిటికీలు డోర్లు అనేది కాకుండా మొత్తం తిరుగులా గుడి అంతా ఇట్లా ఓపెన్ ఉంటాయి అన్నట్టు. ఇనుపదంతా ఇట్లా వేసి చూపిస్తుంది గుడి. ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే లోపలికి గాలి ఇట్లా బయటకి మంచిగా వస్తుంది. ఈ ఎండాకాలంలో వచ్చినా కానీ అసలు ఉబ్బరియలేదబ్బా అస్సలకి. ఈ తడి బట్టలతో కూడా ఇట్లనే స్నానం చేసి ఇట్లనే వస్తారు కదా ఈ లోపల నుంచి. ఎప్పటికప్పుడు మంచిగా క్లీన్ చేస్తున్నారు. ఇది బాగా నచ్చింది నాకైతే. ఎప్పుడు అసలు పచ్చిగా అనేది ఉండలేదు. ఫ్యాన్లు మంచిగా ఉన్నాయి, గాలి వస్తుంది. వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇది కూడా కొత్త గుమ్మడికాయలతో నేను కూడా ఇంతవరకు చూడలేను. ఇట్లా గుమ్మడికాయ సాయం చేసి అందులో నూనె పోసి ఇట్లా దీపాలు ముట్టిస్తారు. ఆ దేవుడి కాడ ముట్టించి అవి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అన్నట్లు. కింద ఇస్తరాకులో బియ్యం పోసి పసుపు కుంకుమ అల్లి ఇట్లా పెడుతుర్రు. నేను ఇలా చూపిస్తా వీడియోలో. ఒక ఆమె తీసుకొస్తుంది. ఇక చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి పక్కకి. ఇవన్నీ దర్శనం చేసుకొని మంచిగా దర్శనం అయితే వేసుకున్నాము. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసారు. అటు ఇటు కూడా చేసుడు. ఎక్కువ పబ్లిక్ లేరు, ఉన్నారు మంచిగానే. మంగళవారం కాబట్టి బాగానే ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు అయిపోతున్నారు అన్నట్టు. ఇక దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాయి. ఇట్లా లైన్ అనేది వెయిట్ చేయడము ఇట్లా ఏం లేదు. ఇక ప్రశాంతంగా మంచిగా ఉంది. ఇక మనం ఏదైనా వండుకొని తీసుకొని వస్తే సాయంత్రం వరకు ఉండి పోవచ్చు. ఇక్కడ భోజనాలు కూడా పెడతారట మంగళవారం రోజు. కాకపోతే 2-3 అవుతుంది. చూడరు గుడి ఎంత మంచిగా ఉందో. ఇట్లా కొబ్బరికాయలు అనేది ఇరుముళ్ళు ఇక్కడ కడతారు. గుడి అనేది ఇట్లా ఓవరాల్గా ఇట్లా ఉంది. ఇది కాలభైరవుడి గుడి. కాలభైరవుడికి నీళ్ళు వస్తే మంచిగా విశిష్టత కలిగిన ఉన్న టెంపుల్ ఇది. బాగా మంది చెప్తే చాలామంది పోతున్నారు. ఒక 5 వీక్స్ అట్లా ఇష్టం ఉన్నట్లు తోచినంత వరకు వెళ్దామన్నట్టు ఇట్లా వెళ్తున్నారు. నేను ఇంతవరకు వెళ్ళలేను, ఒకసారి చూద్దామని ఇదే ఫస్ట్ టైం రావడము. పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. ఇక్కడికి రావడం అయితే ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇది వైశాఖ మాసం అట. ఈ వైశాఖ మాసం స్టార్ట్ అయిందే లేదు. ఇక్కడ అనేది దేవుడికి మంచిగా ఇది చేస్తున్నారు పూజలు. ఈరోజు మేము పోయినాం కదా మంగళవారం రోజు పండ్లతోని. ప్రతి మంగళవారం ఇట్లా చేస్తారట. ఒక 4-5 వారాలు కావచ్చు. 12 తారీఖు నాడేమో ఎప్పుడు మే 12 కదా, అప్పుడు దేవుడికి మొత్తము 1,00,000 పూలతోని పూలతోని అలంకరణ చేస్తారట. చూపిస్తున్నాయి చూసిర్రు కదా దేవుడు ఎంత మంచిగా ఉందో. ఇట్లా లాస్ట్కి మొత్తం ఇంకా మధ్యాహ్నం, ఇది పొద్దున్న టైంలో 12-12:30కి, మధ్యాహ్నం ఏమో 1-2 అయిందంటే ఆడ మంచిగా దేవుని మొత్తం క్లీన్ చేసి మంచిగా స్నానం చేయించి ముంగట మనల్ని అందరినీ కూర్చుండే పెడతారు కదా లైన్లో. అందరు కూర్చుండి అక్కడ అందరు చూడాలి అంతే. ఇక మనం భోగి లోపలికి చేయడం ఏముండదు, ఆపేస్తారు కొద్దిసేపు లైన్. ఇక్కడ పక్కకి శివాలయం కూడా ఉంది. వీటికి కూడా నందికి, శివుడికి, గణపతి దేవుడికి అందరు నీళ్ళు వస్తారు. ఇక్కడ మొత్తం లోపలికి ఎంట్రీ ఇస్తారు. పంతులు ఏం పోనీయకుండా ఉండరు. ఇక్కడ మనం బయట ఇక వాళ్ళు వచ్చిన దాకా కూర్చున్నాము. అమ్మ వాళ్ళు వెళ్ళిండ్రు స్నానం చేసి దేవుడికి నీళ్ళు వద్దామని చెప్పేసి.
రావడం మాత్రం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీకు కూడా వీలైతే ఒకసారి వచ్చి చూడండి దగ్గర ఉంటే. ఇది కామారెడ్డి దగ్గర ఉన్న రత్నాల రామారెడ్డి అంటారు. కాలభైరవుడి గుడి అంటే ఎవరైనా చెప్తారు అక్కడ. ఇక్కడనేమో తాగే నీళ్ళ ఫెసిలిటీ కూడా మంచిగా ఉంది. అదొకటి ఇప్పుడు నేను చూపించిన ఇందులో వీడియోలో వచ్చింది. తాగే నీళ్ళది సపరేట్ ఉంది. ఫుడ్ కూడా ఎక్కువ రేట్లు అనేది ఏం లేదు. పులిహోర చిన్నగానే ఉంటుంది ప్యాకెట్స్, కాకపోతే 10 రూపీస్కి పులిహోర, 15 రూపీస్కి లడ్డు. ఇక్కడ అదేంటి ఇది ఒకటి జోక్ అనిపించింది. మనము వడ అంటే హోటల్లో ఉండే వడనేమో అనుకున్నా. వడ అంటే అప్పడం లాగా 10 రూపీస్కి ఒకటి, కాకపోతే టేస్ట్ మంచిగా ఉంది. కారం ఉప్పు. అమ్మ వాళ్ళు గుడికి పోయి దేవుడికి నీళ్ళు పోసి వచ్చిర్రు. ఇక్కడ నుంచి ఈ పాము దగ్గర పోసి అక్కడనే శివాలయం కూడా వెళ్ళేసి శివుడికి, నందికి, గణపతికి కూడా నీళ్ళు పోసి మంచిగా మొక్కుకుంటారు అన్నట్లు. ఇక్కడ ఆచారం మంచిగా ఉంది. ప్రతి ఒక్కరూ స్నానం చేసి అట్లనే తడి బట్టలతో వెళ్ళేసి దేవుడికి ఇది చేయడము. ఇదేమో కొత్తగా ఉంది, నాకు కొత్తగా అనిపించింది. ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు దగ్గర ఇవి కట్టెలాగా ఉన్నాయి. వాటితోని మనం బాడీకి ఆరోగ్యం మంచిగా ఉండాలా అని చెప్పేసి ఇట్లా అనుకొని మళ్ళీ మనం అక్కడ పెట్టేసిన తర్వాతనే వేరే వాళ్ళు తీసుకొని వాళ్ళు అట్లా చేస్తున్నారు. నేను కూడా మా పిల్లలకి ఏడవద్దు, మంచిగా ఆడుకోవాలి, గాలి చేయొద్దని వాళ్ళతో మొక్కిపించిన. 2 పిల్లలకి చేసిన, 2కి. వాళ్ళేమో 2 నాకు పులిహోర కావాలి అని నూపితే ఇక అక్కడికి వెళ్ళి తీసుకొచ్చినాము. పులిహోర మొత్తం టేస్ట్ మంచిగా ఉంది. వడలు అయితే ఇంకా బాగున్నాయి. మీరు వెళ్తే ఎవరైనా టేస్ట్ చేయండి. ఇట్లా మాది కామారెడ్డిలో రత్నాల రామారెడ్డి టెంపుల్ చూడడం అయితే కంప్లీట్ అయింది. ఇదే లాస్ట్. చెప్పినా కదా 2 o'clockకి ఇప్పుడే దేవుడికి స్నానం చేపించి ఇచ్చేస్తున్నారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.